రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు జైలు నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్న దొంగ పరారయ్యాడు. జైలు సిబ్బంది కళ్లు గప్పి పారిపోయాడు. దీంతో జైలు సిబ్బంది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో టంగుటూరులో పట్టపగలే దొంగతనం చేస్తుండగా దొంగను పట్టుకున్నారు. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. 3 రోజుల కిందట రాజుపాలెం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రిమాండ్ ఖైదీ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు జైలు నుండి పరారీ కావడం సంచలనం కలిగించింది. రైట్ కడప జిల్లా ప్రొద్దుటూరు జైలు నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్న దొంగ అయితే పరారైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ సిరి. అనేకమైనటువంటి దొంగతనాల్లో అంతర్రాష్ట్ర దొంగగా ముద్రపడినటువంటి రిమాండ్ ఖైదీ ఒకరు ఇవాళ కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్ జైలు నుంచి పరారు కావడం సంచలనంగా మారింది. ఇవాళ తెల్లవారుజామున జరిగినటువంటి ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జైలు అధికారులతో పాటు పోలీసు అధికారులను కూడా ఉలిక్కి పడేటట్టు చేసింది. అయితే ఇందుకు సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్తే కనుక 3 రోజుల క్రితం జిల్లాలోని రాజుపాలెం మండలం టంగుటూరు గ్రామంలోని ఓ ఇంట్లో పట్టపగలే చొరబడి దొంగతనం చేసేందుకు మహమ్మద్ రఫీ అనేటువంటి ఒక దొంగ ప్రయత్నించాడు. విషయాన్ని గ్రహించినటువంటి గ్రామస్తులు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేయడం జరిగింది. స్థానికంగా ఉంటున్నటువంటి రాజుపాలెం పోలీసులకు ఆ తర్వాత స్థానికులు అప్పగించారు. దీంతో అదే దొంగను అరెస్టు చేసినటువంటి పోలీసులు కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది. కోర్టు దొంగ అయినటువంటి మహమ్మద్ రఫీకి రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఇవాళ దొంగ ఉదయం జైలు సిబ్బంది కళ్ళు గప్పి పారిపోయాడు. దీంతో జైలు సిబ్బందితో పాటు పోలీసులు దొంగను వెతికే పనిలో పడ్డారు. అయితే దొంగ ఇవాళ ఉదయం పారిపోయాడనేటువంటి అంశాన్ని జైలు సిబ్బంది కొంతసేపటి వరకు గోప్యంగా ఉంచడం జరిగింది. మహమ్మద్ రఫీ కోసం తీవ్రమైనటువంటి గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే పారిపోయిన ఈ దొంగపై రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25 కేసులు పైగా నమోదు కావడం జరిగింది. ఈ అనేకమైనటువంటి కేసుల్లో అంతర్రాష్ట్ర దొంగగా ముద్రపడ్డ మహమ్మద్ రఫీ జైలుకు సంబంధించినటువంటి దాదాపు 40 అడుగుల ఎత్తున్నటువంటి గోడను ఎక్కి ఎలా పారిపోయాడనేటువంటిదే చాలా అనుమానాలకు తావిస్తోంది. శ్రీ. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.